రోహిణి చెప్పిన కట్టుకథలను పూర్తిగా నమ్మేసి మనోజ్కి సరైన జోడి అంటూ ఇంటికి తీసుకుని వస్తుంది ప్రభావతి రోహిణిని. ఇంటికి వచ్చి రాగానే మీనా మీద గై గై అంటూ పడిపోతుంది ఈ రోహిణి. అది కూడా ప్రభావతి అండ చూసుకొని. మీనా ఏమో కాఫీ తీసుకుని వస్తే అది పొరపాటున ఒలికి మనోజ్ మీద పడుతుంది. నా భర్త మీదే నువ్వు కాఫీ పోస్తావా, చూసుకునేది లేదా అంటూ ఏదో మీనా ఇంట్లో పని పిల్ల అయినట్టు తెగ తిట్టేస్తుంది. ప్రభావతి కూడా అది మా ఇంటి కోడలమ్మ అని కూడా చెప్పదు. ఇక సత్యం వెళ్ళి, ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు, మా ఇంటి కోడల్ని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, ఓహో ఇది ఇంకా సాగదీస్తే మనం ఓవర్ యాక్షన్ తెలిసిపోయేలాగా ఉంది అనుకొని కామ్గా అయిపోతుంది రోహిణి. ఇక బాలు ఆ విషయం తెలుసుకుంటాడు. తన భార్యకి అంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటాడా? మనోజ్ని, నీ మొహానికి ఐరన్ షర్ట్ కావాలంటరా, రోడ్డు మీద నడుచుకొని తిరగడానికి నీకు ఐరన్ షర్ట్ కావాలా, ముందర ఇప్పు షర్ట్ ఇప్పు, నా డబ్బులు నాకు ఇచ్చే, నీ మొహానికి పెళ్ళెందుకు, అసలు అమ్మాయికి తెలుసా లేదా నేను చేసుకుంటుంది అంటే, ఆఖరి నిమిషంలో అయినా సరే నేను చెప్పేస్తాను, వీడు పెళ్లిపెట్ల నుంచి లేచిపోయాడు, మా ఇంట్లో వాళ్ళు మోసం చేశాడు అని చెప్పగానే ఈ ప్రభావతి, మీ అన్నయ్య పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదురా, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఆ డబ్బులు ఇస్తాడు లేరా, నువ్వు ముందు పెళ్ళి అవ్వనిరా అన్నట్టు బతిమలాడుకుంటూ ఉంటుంది. అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు ప్రభావతి బాలు విషయంలో మారిపోతుంది అనమాట. ఇక మనోజ్కి అయితే కోపం వస్తూ ఉంటుంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఏంట్రా నీ దౌర్జన్యం నా మీద అన్నట్టు మనోజ్ కూడా బాలు మీద తిరగబడుతూ ఉంటాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఊరేగాలంటే ఊరేగు, కానీ నా భార్య ఇంకొకసారి అవమానం జరిగితే మాత్రం ఇంట్లో అందరికీ చెప్తున్నానంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు బాలు మీనా విషయంలో.